నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ చాలా అవసరం. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, మామూలుగా ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేసే వాళ్ళకి మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. హృదయాందోళనని అధిగమించాలి. ముఖ్యమైన కార్యక్రమాల మీద మనసుని లగ్నం చేసినా కూడా ఆ పనులలో ఏదో రకమైన ఆటంకాల వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అనవసరమైన డిస్ట్రాక్షన్స్ వల్ల మనసు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతని ముందుగా పెంచుకునే విధానంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మానసిక ప్రశాంతతతో పాటుగా మానసికంగా వ్యక్తికి తనకి విశ్వాసం అనేది కూడా తగ్గే అవకాశాలు లాంటివి ఇక్కడ కనబడుతున్నాయి. కనుక ఈ రెండింటి విషయాల మీద తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకైతే విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నూతన విషయాలు నేర్చుకునే నేపథ్యంలో కూడా తగిన విధంగా శ్రద్ధ చాలా అవసరం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. మామూలుగా మీ యొక్క శక్తికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలకి అవకాశం లాంటి దానికి అవకాశం కూడా కనబడుతున్నది. అంతేకాకుండా కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. మాటల వల్ల గౌరవం పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క బంధువర్గంతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. గృహ వాతావరణాన్ని అనుకూలంగా మరల్చుకోవాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం లభ్యమైనా కూడా దాన్ని స్వీకరించే విషయంలో కొంత అసంతృప్తి కావచ్చు, లేకపోతే వైరాగ్య ధోరణి వల్ల ఇతరుల సహకారాన్ని ఆశించడం ఇష్టపడకుండా ముందుకు పెడతారు. అంతేకాకుండా దగ్గర ప్రయాణాల్లో ఆకస్మికమైన చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక దగ్గర ప్రయాణాల విషయంలో జాగ్రత్త పడాలి. తర్వాత అన్ని రకాలుగా కూడా ఏదన్నా ప్రయాణాల విషయాలు, కమ్యూనికేషన్ విషయాలు, నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆత్మీయుల్ని సంప్రదించేటప్పుడు కానీ, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ ఏదో తెలియని నిరాశ, నిస్పృహలు, లేకపోతే దాంట్లో ఏదో రకమైన ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యం అవ్వకపోవడం వల్ల కూడా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని అధిగమించే ప్రయత్నాలు, అలాగే అన్ని రకాల యొక్క సమస్యల్ని దాటే విధంగా ప్రయత్నం చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని గెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో, అలాగే వారి యొక్క అభివృద్ధి విషయంలో తగిన విధంగా ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో కుటుంబ వాతావరణంలో తెలియని చికాకు మనసుని ఘర్షణ వైపు తీసుకెళ్లే అవకాశం అనేది కనబడుతోంది. గృహ వాతావరణం, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారం, అలాగే ఉన్నత వర్గం వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కనబడని ఆటంకాల వల్ల ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. గృహ వాతావరణం, గృహంలో వస్తువుల విషయంలోనూ తగిన శ్రద్ధ చాలా అవసరం. విద్యాపరమైన విషయాల్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మనసుని కష్టపెట్టే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ మౌనంగా ఉంటూ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి వల్ల, ప్రయత్నాల వల్ల మీరు అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలలో తెలియని నైరాస్యానికి అవకాశం ఉంది. కాబట్టి వైరాగ్యాన్ని అధిగమిస్తూ నైరాస్యానికి చోటివ్వకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద అభద్రతా భావాన్ని అధిగమించాలి. అలాగే మీ పనులలో మీరు శ్రద్ధ వహించాలి. దాని మీద ఒక రకమైన వైరాగ్య భావన లేకుండా సమయానికి పనులు చేసుకోవడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేయాలి.
అంతేకాకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వ్యక్తుల సహకారాన్ని కోరుకునేటప్పుడు, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిపోతున్నప్పటికీ కూడా, కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తున్నప్పటికీ కూడా, నిర్ణయ సామర్థ్యం తగ్గుతున్నప్పటికీ కూడా, అలాంటి సమయంలో తల్లిదండ్రుల యొక్క సహకారంతో అలాగే స్నేహితుల సహకారంతో మీరు అలాంటి సమస్యల్ని అధిగమించడానికి అన్ని విధాల అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనలు, దాంతోపాటుగా ఏదైనా ట్రస్ట్లకి విరాళాలు ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం లాంటిది కనబడుతుంది. ఆర్థిక సంబంధంగా విషయాల్లో కూడా చేతికి అందిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకి ఉపయోగించడం బట్టి కూడా కొన్నిసార్లు అవసరమైన సమయంలో ధనం చేతిలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ విషయంలో తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే శారీరక శ్రద్ధ అవసరం, సమయానికి నిద్ర అవసరం. నిద్రలేం వల్ల అనారోగ్య సమస్యలకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నదీ స్నానాలకి, పుణ్య స్నానాలకి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. అలాగే ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో, మీ యొక్క సోదర వర్గంతో కావచ్చు, అలాగే బంధువర్గంలో మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులతో ఏ రకంగానూ ఏదైనా ఆస్తులకు సంబంధించి కావచ్చు, వారసత్వపు విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో తొందరపడి ఘర్షణలకి లోను కాకుండా నెమ్మదిగా వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. ఎమోషన్స్ని అధిగమించాలి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన లాభాలు ఏర్పడుతున్నప్పటికీ ఆ లాభాలని ఉపయోగించుకునే వైనంలో మీరు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చిన లాభాలని వైరాగ్యపూరితంగా వదిలేయడం, దాని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల మీకు కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా దృష్టిని లాభాల మీద పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే దాంతోపాటుగా వ్యక్తిగతంగా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలని పెంపొందింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. తలనొప్పి మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల మీ యొక్క కుటుంబంలో కానీ లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అపార్థాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు అభిప్రాయం కలగనీయకుండా అన్ని విధాలా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో అనవసర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కావచ్చు, అనవసర వ్యక్తులు ఇచ్చే సలహా సంప్రదింపుల వల్ల కూడా వృత్తిపరంగా ఒకలాంటి వైరాగ్యం, నిరాశ, నిస్పృహలకు అవకాశం లాంటిది కనబడుతోంది. ఇతరుల ప్రోద్బలం వల్ల వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి అధికారులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఇతరుల మాటల వల్ల మీరు మీ వృత్తిలో ఇబ్బందులు కలగకుండా ఇతరుల మాటలను నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు కానీ, ఇతరుల జోక్యాన్ని మీరు ఒప్పుకొని ముందుకు వెళ్తున్నప్పుడు కానీ దానివల్ల మీకు వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పై అధికారులతో దానివల్ల మీ వ్యక్తిగత స్థైర్యం, నమ్మకం కోల్పోయే అవకాశం, అలాగే మానసికంగా ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీ నిర్ణయాల పరంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వ్యక్తిగతమైన విషయాల్లో కానీ, వృత్తిపరమైన విషయాల్లో కానీ అనవసర వ్యక్తుల జోక్యం వల్ల మీకు మీ పై అధికారులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి, విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా విద్యాపరమైన విషయాలలో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వైరాగ్య ధోరణులను అధిగమించాలి. అంటే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఘర్షణని అధిగమించాలి. విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సంతృప్తిని పెంపొందించుకోవాలి. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించి కావచ్చు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా
మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, లాభదాయకమైన విషయాలలో మీరు నిర్లిప్తంగా ఉండకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారుల సహాయ సహకారాలతో ఆశించిన ఫలితాలు పొందడానికి అనుకూలమైన సమయం కాబట్టి సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ వృత్తి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ కమ్యూనికేషన్ని చక్కగా డెవలప్ చేసుకుంటూ, అలాగే వృత్తిపరంగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ, సంతానపరంగా అభివృద్ధిని చక్కగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. తగిన సమయానికి ఆహార స్వీకరణ, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తగిన విధంగా మీరు దీర్ఘకాలిక అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే సమయానికి ఆహార స్వీకరణ, అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా, వారికి సహకరించే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, మాటల వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా వీలైనంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా కూడా మీ యొక్క పై అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉంటూ వీలైనంతవరకు ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాలలో కావచ్చు, అలాగే మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యక్తిగతమైన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తూ అనుకున్న ఫలితాలు సాధించగలరు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీ యొక్క ఆత్మీయుల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ వారికి అవసరమైతే సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద మాత్రమే శ్రద్ధ తీసుకుంటూ ఆత్మీయుల విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదన్న భావన వల్ల వారు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయులైన వ్యక్తులు, ముఖ్యంగా భాగస్వాములు, జీవిత భాగస్వామి, అలాగే మీ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క అవసరానికి మీరు నిలబడడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క వైరాగ్య ధోరణిని విడనాడడానికి మీ వంతు కృషి మీరు చేస్తూ వారికి సహకరించాలి. అంతేకాకుండా తండ్రి, తల్లి మొదలైన వారికి కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీ వైపు నుంచి మీరు సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో కూడా పై స్థాయి అధికారులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ వారి సహాయ సహకారాలతో, ఆలోచనలతో ముందుకు వెడుతూ రాబోయే ఫ్యూచర్లో కూడా మీరు అధికంగా ముందుకు వెళ్ళడానికి ఇప్పటి నుంచే వీరి యొక్క సహాయ సహకారాలని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామితో ఘర్షణాత్మకమైన ధోరణిని విడనాడి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల వారి సపోర్ట్ కూడా మీకు సమయానికి అందుతుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞప్తి చేసుకోవాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మీనరాశి వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యల్ని అధిగమించాలి. రోగనిరోధక శక్తిని పెంపొందింప చేసుకోవాలి. ఆలోచనలలో మీరు అధిక శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి అధిక శ్రమ చూపించడానికి అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు పడే శ్రమని నిర్లక్ష్యం చేయడం బట్టి కూడా, తర్వాత చేద్దామని పోస్ట్పోన్ చేయడం బట్టి కూడా వచ్చిన అవకాశాలని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వృత్తిపరంగా అధిక శ్రమతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో మీ వంతు కృషిని మీరు వదిలేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి.